నన్ను తీసుకెళ్ళండి, నేను వాళ్ళ పెద్దమ్మాళ్ళ అబ్బాయిని. ఎవరొకరికి చూపిస్తే మేము వెళ్తాం సార్. సార్ మీడియా అతను ఇక్కడ ఉన్నాడని చూపించండి చాలు మాకు. ఎందుకంటే మీరు ఇచ్చిన ఎఫ్ఐఆర్ లో చెప్పండి సార్. ఎఫ్ఐఆర్ చేశారు. రేపు నేను డీజీపీ గారిని అడుగుతా డైరెక్ట్. సార్ ఎఫ్ఐఆర్ పేరు లేకుండా ఎఫ్ఐఆర్లు ఇస్తారా అని అడుగుతా. పేరు లేకుండా ఎఫ్ఐఆర్ చేస్తారా? ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అంటారు కదా, ఎవరిని తీసుకొచ్చారా చెప్పండి. పోనీ మాకు ఎవరిని తీసుకొచ్చారు సార్ మీరు ఇక్కడికి? సాయి నాగార్జున తీసుకొచ్చారని మీరు ఇందా నుంచి చెప్తున్నారు నాకు. బట్ వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ సాయి నాగార్జున ఇస్ ఇన్ దేర్? You haven't given me in writing. You aren't showing my person there. ప్రూఫ్ ఇవ్వండి చాలు. పేపర్ స్టేట్మెంట్ అయినా ఇవ్వండి సార్. జస్ట్ ఫార్మాలిటీగా ఇది అనేది ఒకసారి ఫుల్ఫిల్ చేయండి సార్ మాకు చాలు. సాయి నాగార్జున లోపల ఉన్నాడు లోపల సైన్ చేయండి మాకు చాలు. సాయి నాగార్జున ఇస్ దేర్ అని చెప్పి ఒక సైన్ చేయండి చాలు. I think we are demanding a very valid point here. మేము మాకు చూపించమని అంటున్నారు, మీడియా కన్నా చూపించమని అడుగుతున్నాం. మేము వెళ్ళిపోతాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. రేపు పొద్దున్న రమ్మన్నారు కదా వస్తాం, కానీ మీడియా కన్నా చూపించాల్సిందే. మీరు సేఫ్ గా ఉన్నాడని ఏంటి గ్యారంటీ చెప్పండి మాకు. ఎందుకంటే మీరు ఇక్కడ రాయిస్ ఇవ్వలేదు నాకు. దట్ పర్సన్ ఇస్ ఇన్ దేర్ అని రాసి ఇవ్వలేదు. మీరు రాసిస్తే నేను నోరు మూసుకొని వెళ్ళిపోయాను సార్. అందరం చదువుకున్న వాళ్ళమే కదా సార్. చదువురాని వాళ్ళమైతే ఎవరైనా లేదు ఇక్కడ. మీడియా కూడా వస్తారు, మా లాయర్ తీసుకెళ్ళి చూపించండి పోనీ ఆయన దగ్గరికైనా. ఆ పర్సన్ ఉన్నాడా లేడా, బతుకున్నాడా లేదా తెలియాలి కదా మాకు. వీళ్ళు ఎందుకు చూపించట్లేదు? కొట్టారా సార్? కొట్టారా? ఎందుకు చూపించట్లేదు సార్? సార్ మరి మా అబ్బాయిని మాకు ఎందుకు చూపించట్లేదు? మీరు ఇల్లీగల్ గా చెప్పాలి కదా. మీరు ఇందులో మెన్షన్ చేయనప్పుడు ఇల్లీగల్ గా తీసుకొచ్చినట్టే కదా సార్. జస్ట్ సైన్ పెట్టిస్తే సరిపోతుంది కదా సార్. మీరు ఇచ్చిన ఎఫ్ఐఆర్ మీరు ఇచ్చిన తరపు అయితే సైన్ పెట్టి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అన్నప్పుడు సార్, అంటే చదువుకున్న వాళ్ళు, ఆయన చదువుకున్న వాళ్ళే, నేను చదువుకున్న వాళ్ళే, మీరు చదువుకున్న వాళ్ళే, పిల్లలందరూ చదువుకున్న వాళ్ళే. ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చినప్పుడు డోంట్ ఈవెన్ మెన్షన్ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ రోజున తెలంగాణలో కూడా ఇక్కడ కూడా అదే విషయాలు వీళ్ళు రిపీట్ చేస్తున్నారు అనేటువంటిది ఇవాళ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకనంటే కొంతమంది అక్కడ మాట్లాడినటువంటి మాటలకి అగేన్స్ట్ గా నిరసన తెలియజేస్తూ మీరు మాట్లాడింది తప్పు, దయచేసి ఎవరినైతే మీరు దుర్భాషలు ఆడారో వాళ్ళకి మీరు క్షమాపణలు చెప్పాలని మాత్రమే కొంతమంది వెళ్లి ఎవరైతే మాట్లాడారో వాళ్ళ ఇళ్ల దగ్గర కేవలం ఒక నిరసన వ్యక్తం చేస్తే ఆ పిల్లల్ని అమానుషంగా, ఇప్పుడు సాయి నాగార్జున అనేటువంటి మా మల్కాజ్గిరి పార్లమెంట్ తెలుగు యువత జనరల్ సెక్రటరీ అనేటువంటి అబ్బాయిని రాత్రి 8:30కి, అంటే ఈ కేసుల సెక్షన్స్ ఆల్రెడీ ఇందాక దుర్గాప్రసాద్ గారు చెప్పారు, రాత్రి 8:30కి అదేదో మర్డర్ కేసు అయినట్టు ఏదో కేసు అయినట్టు, అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాళ్ళకి ఎలా ఉందో మాకు అలానే ఉంటుంది కదా. వాళ్ళు ఎలా అయితే నిరసనలు ధర్నాలు చేయొచ్చో మేము అలా నిరసనలు చేయొచ్చు కదా. వచ్చి వాళ్ళకి అయ్యా మీరు చేసింది తప్పు, క్షమాపణ చెప్పండి అని అడిగినందుకు ఈ పిల్లాడి మీద ఇంత అమానుషంగా కేసులేసి రాత్రికి రాత్రి పికప్ చేసి, అసలు సివిల్ డ్రెస్ లో వచ్చినటువంటి పోలీసులు కనీసం వాళ్ళ ఐడి కార్డులను కూడా చూపించకుండా తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత మా లీగల్ పర్సన్స్ కానీ, మా లీగల్ టీం కానివ్వండి, మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ నాయుడు గారు, దుర్గాప్రసాద్ గారు, మేమందరం ఇక్కడికి వచ్చి అసలు ఏం జరుగుతోంది అనేటువంటిది కనుక్కుంటే కనీసం ఇప్పటి వరకు కూడా సాయి నాగార్జున మాకు చూపించకుండా, మేము ఇన్సిస్ట్ చేస్తే డీసీపీ గారితో మాట్లాడితే ఒక ఎఫ్ఐఆర్ కాపీ మాత్రమే మాకు ఇచ్చారు. రేపు పొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్తున్నారు. ఎన్ని రోజులు అంటే ఇదే ఒకమైనటువంటి ఒక నియంతృత్వం అక్కడ నడిపించారు, అదే ఇక్కడ తెలంగాణలో కూడా అవలంబిస్తామంటే మాత్రం ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. నాగార్జున చేసినటువంటి తప్పేంటి? ఇవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సెస్. డెఫినెట్ గా విదిన్ 7 years ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మీరు 41 CRPC నోటీసులు ఇవ్వాల్సిందే. అంటే డ్యూ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పాటించకుండా ఇంత అంటే అడ్డదారులు తొక్కాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఏమొస్తోంది అనేటువంటిది వాళ్ళ రోజున ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మేము లీగల్ గా దీన్ని ఫైట్ చేస్తాం.
ఎవరెవరైతే 24 గంటలు కూడా పౌరుల హక్కుల్ని కాలు రాస్తున్నారో, ఇది మా హక్కు, నిరసన తెలియజేయడం అనేటువంటిది మా హక్కు, మీరు తప్పు చేస్తే మా క్షమాపణ అడగడం మా హక్కు, దాన్ని కూడా మీరు కాలు రాస్తున్నారో ఇవాళ రోజున దాన్ని ఏమాత్రం ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ ఇల్లీగల్ అరెస్ట్, దే హావ్ షోన్ అన్ అరెస్ట్ బట్ ఇట్స్ అన్ ఇల్లీగల్ అరెస్ట్. సో డెఫినెట్ గా we are going to fight on this. And in fact they say unknown accused అని చెప్పినప్పుడు how can they go to that particular person? అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఎఫ్ఐఆర్ దర్జ్ చేసేటప్పుడైనా మీకు ఆ అక్యూజ్డ్ పేరు తెలియకుండా ఏం చేస్తున్నారు? ఈ రకమైనటువంటి అంటే ఇంత తొందరపాటుతనంగా ఇంత హషప్ చేస్తూ మ్యాటర్స్ ని లేదు. కంప్లైనెంట్ ఇస్ సత్యనారాయణ సిరా, but the details of accused is unknown accused. So without knowing the details, how can you go ahead and do all this? And inkodi endante 41 ma legal person ma rashtra general secretary మీకు క్లియర్ గా లీగల్ అక్కడ ఏమి తప్పులు జరిగాయనే చెప్తారు. బట్ నోటీసులు ఇవ్వకుండా ఏదైతే అరెస్ట్ చేశారో ఖచ్చితంగా దీన్ని కూడా ఫైట్ చేస్తాం. నాట్ ఓన్లీ ఫర్ హిస్ రిలీజ్ బట్ ఆల్ దిస్. ఇవాళ తెలుగు DNSF లీడర్ మల్కాజ్గిరి పార్లమెంట్ జనరల్ సెక్రటరీ సాయి నాగార్జున గారిని వాళ్ళ ఇంట్లో నుంచి అమానుషంగా సివిల్ డ్రెస్ లో వచ్చి ఒక 6 వ్యక్తులు బలవంతంగా ఆయనని జీప్ లెక్కించుకొని తీసుకెళ్లారు. మేము అన్ని ఎంక్వైరీస్ చేస్తే తెలిసింది ఏంటంటే రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఆయనను బంధించారని తెలిసింది. దీని కారణం ఏంటి అని మేము కనుక్కుంటే, మొన్నటి రోజు వీళ్ళంతా యువకులంతా కలిసి కొడాలి నాని అంటే ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ కొడాలి నాని ఇంటి ముందు ఒక నిరసన దీక్ష చేశారు. ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ ది వల్గర్ లాంగ్వేజ్ యూజ్డ్ బై ది మినిస్టర్ అగేన్స్ట్ ది ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ రోజు ఆన్ రికార్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు ఏమన్నారంటే, విత్ ఇన్ 7 years కి వచ్చే అండర్ ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో సిఆర్పిసిలో, ఆ సెక్షన్స్ కింద అరెస్ట్ చేసే ముందు 41A సిఆర్పిసి దాని ప్రకారంగా నోటీస్ ఇచ్చిన తర్వాతనే మీరు ఆయనని అరెస్ట్ చేయొచ్చు అని మొన్న ఈ మధ్య కాలంలో ఎన్వి రమణ గారు కూడా బహిరంగంగా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వకుండా ఇక్కడ తీసుకొచ్చి బంధించారు సాయి నాగార్జున గారిని. నేను జీవీజీ నాయుడు, జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అండ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఇన్ హైకోర్టు. నేను రాజగోపాల్ రెడ్డి గారు సిఐ గారితో మాట్లాడితే ఆయన ఏమంటాడంటే, నన్ను యు ఆర్ ఆల్సో క్రిమినల్, యు ఆర్ ఆల్సో రౌడీ షీటర్ అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి రాజగోపాల్ గారు. ఇఫ్ ఐఎమ్ క్రిమినల్ అండ్ రౌడీ షీటర్, is the Telangana police force sleeping? Why have they not taken any action against me? What are the charges against me? What are the sections booked against me? ఏంటి ఎన్ని క్రిమినల్ కేసెస్ నా మీద ఉన్నాయి నాకు చెప్పండి ప్లీజ్. మరి అన్ని క్రిమినల్ కేసెస్ నా మీద ఉండి నేనే రౌడీ షీటర్ అంటే, ఐ విల్ ఆల్సో అప్రోచ్ ది కోర్ట్ ఆఫ్ లా అండ్ సీక్ జస్టిస్. మీరు ఇష్యూని డైవర్ట్ చేసి ఒక పిల్లోడిని లీగల్ కిడ్నాప్ గా చేసి మీరు తీసుకొచ్చి ఇక్కడ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో పెట్టిన రాజగోపాల్ రెడ్డి గారు, మీరు నన్ను యూ అడ్రస్ మీ యాజ్ అ క్రిమినల్ అండ్ రౌడీ షీటర్. సార్, ఇప్పుడు మీ తెలంగాణ రాష్ట్రంలో రూల్ చేసే మినిస్టర్లు, ఎమ్మెల్యేలే రౌడీ షీటర్లు. వాళ్ళకి మీరు రోజు పోయి సెల్యూట్లు కొడుతున్నారు. మేము పొలిటికల్ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళని మీరు క్రిమినల్స్, రౌడీ షీటర్స్ అంటే, థ్యాంక్ యూ సో మచ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ రాజగోపాల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ that you have shown me your mentality. If really నేను రౌడీ షీటర్, నేను క్రిమినల్ అయితే ప్లీజ్ టేక్ యాక్షన్ అగైన్స్ మీ. హూ స్టాపింగ్ యూ? లా ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ప్లీజ్ డోంట్ డైవర్ట్ ద ఇష్యూ బై డూయింగ్ ఆల్ దిస్. రేపు పొద్దునే మా సాయి నాగార్జున గారిని కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. వీల్ అప్లై ఫర్ బెయిల్ అండ్ టేక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. Subscribe us and press the bell icon for more interesting updates.